ఆవేశంలో చేసిన ఒక పని మనిషి పనికి 3 సంవత్సరాలన్నర అయితే జైలు శిక్ష అయితే పడింది. అసలు ఏం జరిగిందంటే, కువైట్ దేశంలో ఉంటున్నామంటే కువైట్ చట్టాలను పాటించాల్సి వస్తుంది. అలాగే ముందుగా ఇస్లాం దేశంలో ఉంటున్నాం కాబట్టి ఇస్లాం చట్టాలను కూడా ఖచ్చితంగా గౌరవించాల్సి వస్తుంది. లేదంటే ఇలా జైలు పాలవకైతే తప్పదు. అసలు ఏం జరిగిందంటే, కువైట్లో అతి ముఖ్యమైన పవిత్రమైన రంజాన్ రోజులైతే జరుగుతున్నాయి. ఈ జరిగే రోజుల్లో ఒక పని మనిషి వాళ్ళ ఇంట్లో ఖురాన్ పేపర్లు 3 పేపర్లు అయితే చింపేయడం జరిగింది. ఆమెకు 3.5 సంవత్సరాలు అయితే జైలు శిక్ష అయితే వేశారు. ఎందుకు ఇలా చింపవు అని చెప్పి అడిగితే, నన్ను పనిలోంచి మానేమన్నారు, పనిలోని తీసేస్తానన్నారు, అందుకే ఈ పని చేశానని అయితే తను చెప్పడం జరిగింది. పని ఇది కాకపోతే ఇల్లు కాకపోతే వేరే ఇల్లైనా ఉంటుంది, ఆ ఇల్లు కాకపోతే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వేరే ఇంట్లోకైనా రావచ్చు. మనల్ని నమ్ముకొని ఇంటికాడ ఉన్న ఫ్యామిలీలు ఇప్పుడు మనం ఇక్కడ ఇరుక్కుపోయి మనం ఇక్కడ జైలు పాలవుతే వాళ్ళు ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏమైపోవాలో ఒకసారి ఆలోచించాలి. ఆవేశంలో తీసుకున్న పనులకి ఇలాగా జైలు పాలు అయితే ఖచ్చితంగా అవుతారు. అందుకోసం ఏ దేశంలో మనం ఉంటున్నామో ఆ దేశం యొక్క చట్టాలను, ఆ దేశం యొక్క వాళ్ళు నమ్ముకునే వాళ్ళ దేవుళ్ళను మనం గౌరవిస్తే మనకి కూడా గౌరవం అనేది ఉంటుంది.